ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉండగా కేటీఆర్ కూడా చేరుకున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రాబోతోంది. ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావును బాధ్యులుగా తేల్చుతూ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంతో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వ్యవహారంలో ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ లో ఉండగా కేటీఆర్ కూడా కొద్దిసేపటి క్రితమే అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక రాబోతోంది. మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం కాబోతోంది. దానిలో కాళేశ్వరం నివేదికకు సంబంధించి ప్రధాన ఎజెండాగా చర్చ జరగబోతోంది. ఇప్పటికే కేసీఆర్ హరీష్ రావును బాధ్యులుగా తేల్చుతూ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాంతో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ సంబంధించి ఈ వ్యవహారంలో ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చిస్తున్నట్టుగా సమాచారం అందుతోంది. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ప్రస్తుతం కేసీఆర్ అధ్యక్షతన ఒక కీలక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి అక్కడే ఫామ్ హౌస్ లో ఉన్నారు. కాసేపటి క్రితమే కేటీఆర్ కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్. ఎస్ నళిని, చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పుకోవచ్చు. పీసీ ఘోష్కు సంబంధించిన నివేదిక ఇప్పటికే బయటికి రావడంతో ఏం చేయాలన్న దానిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రులతో, కీలకమైన నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి ఆయన నివాసంలో సమావేశం కొనసాగుతుంది. ఈరోజు ఉదయమే అక్కడికి చేరుకున్నటువంటి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు హరీష్ రావు కూడా దీనికి సంబంధించి రిపోర్టుకు సంబంధించి ఏం చేయాలన్న దానిపై చర్చ జరుగుతుంది. కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ కూడా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. నిన్నటి వరకు దాదాపు 3 రోజులుగా లైన్గా అక్కడే ఉండి సమావేశంలో పాల్గొంటున్నటువంటి కేటీఆర్ ఈరోజు ఆ రిపోర్టు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలన్న దానిపై చర్చిస్తున్నారు. ప్రధానంగా రిపోర్టు వచ్చిన తర్వాత క్యాబినెట్లో ఈరోజు మధ్యాహ్నం తర్వాత జరగబోయేటటువంటి క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, ఒకవేళ ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయానికి తమ దగ్గర ఎట్లాంటి ఆన్సర్ చెప్పాలి, ఏ విధమైనటువంటి చర్యలకు ఒకవేళ ప్రభుత్వం ఉపక్రమిస్తే దానికి సంబంధించి పార్టీ నుంచి ఏం చేయాలన్న దానిపై కూడా చర్చిస్తున్నారు. అయితే అది ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ మాజీ మంత్రులు చెప్తున్నటువంటి దాని ప్రకారం ఇదంతా కూడా క్యాబినెట్ నిర్ణయం ప్రకారమే జరిగింది. కేసీఆర్ సొంతంగా లేకుంటే హరీష్ రావు సొంతంగా ఈ నిర్ణయం తీసుకోలేదు. అందరి అనుమతితో అందరికీ చెప్పి అందరి ఏకాభిప్రాయం వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నామని, దాంట్లో భాగంగానే నిర్మాణం కూడా జరిగిందనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అదే విషయం మొత్తం అంటే కమిషన్ ముందు కూడా మేము చెప్పొచ్చాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా, అటెస్టెడ్ డాక్యుమెంట్స్ కూడా అప్పటికి ఇచ్చి వచ్చాం. కానీ రిపోర్ట్లో ఏముందో ఇప్పుడు మాకు తెలియదు. పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత మాట్లాడతామని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కేసీఆర్తో సమావేశమైనటువంటి నేతలు కూడా ఇదే విషయంపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా పెడతామని, అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి అసెంబ్లీలో ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకోవాలి, ఎలా ఆ రిపోర్టుకు సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఏ విధమైన వాదన వినిపించాలన్న దానిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. క్యాబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయం మీద ఇంకా స్పందించాలని కూడా అనుకుంటున్నారు. మధ్యాహ్నం సాయంత్రం తర్వాత దీని మీద మాజీ మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. నళిని. Right, Satish. Thank you for the live update.